హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ మన ఆంధ్ర స్టైల్ పొటాటో పిడుపు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా కారంగా. ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోలేనట్టు ఉంటుంది రుచి. అలాగే ఎలా చేయాలో ఏంటి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఒక 3 బంగాళదుంపల్ని బాగా ఉప్పు వేసి ఉడికించుకున్నాను. అది పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అందులో కొంచెం ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేయించి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదండి, అవన్నీ చిన్నగా కట్ చేసుకున్న దుంపల్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా బాగా వేగినంత వరకు వేయించుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేయించుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా కమ్మగా ఉండే బంగాళదుంప పిడుపు రెడీ అయిపోయింది. మంచిగా రసంతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.